నా బంగారు చేప ఎక్కడా? భవానీకి ఒక్కసారిగా దిగ్భ్రాంతి కలిగింది. ఉదయాన్నే నిద్రలేచిన వెంటనే ఆమె ముందు గదిలోని చేపల తొట్టి వైపు అడుగేసింది. తొట్టిలోని చేపలను, ప్రత్యేకించి బంగారు చేపను చూస్తే ఆమెకు చాలా సంతోషంగా ఉంటుంది. చేపలను పలుకరించిన తర్వాతే ఆమె కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్తుంది. కానీ ఈరోజు ఆమెకు ఇష్టమైన బంగారు చేప కనిపించలేదు. భవానీ నిరాశలో కూరుకుపోయింది. ఎక్కడికెళ్ళుంటుంది? గత రాత్రి పిల్లి లేదా కుక్క ఏదైనా ఇంట్లో దూరి తన బంగారు చేపను తినేసి ఉంటుందేమో అనుకోవడానికి లేదు. ఎందుకంటే పిల్లి కుక్క తోస్తే బద్దలయ్యేంత బలహీనంగా తొట్టిలేదు. ఆమెకు ఏడుపు తన్నుకొచ్చింది. చేపల్లోనే బంగారు చేప రత్నం లాంటిది. కిటికీలో నుంచి సూర్యకాంతి పడుతూ ఉంటే ఈ చేప అద్భుతమైన రంగుతో ప్రకాశిస్తుంది. క్షణకాలం కూడా విశ్రాంతి లేకుండా అది ఈదుతూనే ఉంటుంది. భవానీ ఈ విషయమై, అమ్మ, ఈ చేపకు విశ్రాంతి అన్నది ఉండదా అని అమ్మను చాలాసార్లు అడిగింది. ఎందుకు లేదు, దానికి కూడా విశ్రాంతి అవసరం అంటూ అమ్మ కూడా చెప్పిందే చెబుతూ ఉంటుంది. లేదమ్మా, అది ఖాళీగా ఉండటం నేనెన్నడూ చూడలేదు. అది ఎప్పుడూ చురుగ్గానే కదులుతూ ఉంటుంది అని భవానీ అడిగింది. భవానీ, బంగారు చేప నిన్ను బాగా ఇష్టపడుతుందేమో, అందుకే అది ఎప్పుడూ నీ ముందు కదులుతూనే ఉంటుంది కాబోలు అని అమ్మ అన్నది. భవానీ అమ్మతో ఏకీభవించింది. ఈ బంగారు చేపే ఇప్పుడు తప్పిపోయింది. నిజంగా స్నేహంగా ఉంటాయా? స్నేహితురాళ్లు కనపడకపోయినా వాటికి పట్టదేమో. భవానీ ఏడవసాగింది. ఆమె తొట్టిలోకి తొంగి చూసింది. చేపల తొట్టిలోని నీరు నేల మీదకు కారి ఉండటం గమనించింది. నీరు గది పొడవునా ప్రవహించి ఇంటి ముఖద్వారం వద్ద నిలిచింది. ఉన్నట్టుండి ఆమెకు ఒక విషయం తట్టింది. తన స్నేహితులు ఎవరో ఇంట్లో ప్రవేశించి బంగారు చేపను తస్కరించి ఉండవచ్చు. వాళ్ళు గాభరాతో ఈ పని చేసినందువల్లే నీళ్లు గదంతా వ్యాపించాయి. అయినా ఎవరీ పని చేసుంటారు? ఖచ్చితంగా తన స్నేహితులలోనే ఎవరో ఈ పని చేసుండవచ్చు. ఎవరు వారు? రమ్యనా? రాధనా? రవియా? మనసులోనే సందేహం పొడసూపగానే భవానీ వెంటనే రమ్య ఇంటికి పరిగెత్తింది. రమ్యను కలిసి మాట్లాడిన తర్వాత తన మనసులో ఆమెపై సందేహాన్ని తుడిచేసుకున్నది. తర్వాత రాధ ఇంటికెళ్ళింది. రాధతో మాట్లాడుతున్నప్పటికీ ఆమె చూపు ఆ ఇంట్లోని చేపల తొట్టిపైకే మళ్ళింది. రాధ వాళ్ళింట్లో చేపల తొట్టిలో బంగారు చేప కనిపించలేదు. రాధ మాత్రం భవానీ ఏదో తీవ్రంగా విచారపడుతున్నట్టు పసిగట్టి నిజం చెప్పమంటూ రాధ ప్రాధేయపడింది. భవానీ వెక్కిళ్ళు పెడుతూ జరిగింది చెప్పి బంగారు చేప కోసం వెతుకుతున్న విషయం బయటపెట్టేసింది. భవానీ, ఆ చేపను ఎవరు దొంగలించారో నాకు తెలుసు. గంట క్రితం రవి మీ ఇంట్లోకి వెళ్తూ ఉండటం చూశాను. అప్పటికి నీవింకా నిద్ర లేవలేదు. అతను కాసేపట్లో మళ్ళీ తిరిగొచ్చాడు. అతడే చేపను దొంగలించి ఉంటాడని నా అభిప్రాయం. అతడి ఇంటికి పోదాం పద అని రాధ అన్నది. ఇద్దరమ్మాయిలు రవి ఇంట్లోకి ప్రవేశించారు. రవి అమ్మ వారిని ఆహ్వానించింది. ఏమైందమ్మా, ఈరోజు పాఠశాలకు సెలవు కదా? నాకు తెలుసు. రవి నుంచి ఏవైనా పుస్తకాల కోసం వచ్చారా అని అడిగింది. లేదు పిన్ని, భవానీ చేపల తొట్టి నుంచి బంగారు చేప తప్పిపోయింది. ఈ విషయం తనకు తెలుసునేమో అని మేం రవిని అడగడానికి వచ్చాం, అంతే అని రాధ అన్నది. వెంటనే రవి వాళ్ళమ్మ రవిని పిలిచింది. కానీ అతడు మిద్దపై నుంచి కిందకి రాలేదు. అమ్మ పదే పదే పిలిచినా రాలేదు. అప్పుడు వాళ్ళమ్మ తానే మిద్ద మీదకు వెళ్ళి రవిని బలవంతంగా లేవదీసుకొని వచ్చింది. చూడ్రా, భవానీ బంగారు చేప గురించి నీకేమైనా తెలుసా అని అడిగింది. నాకా? బంగారు చేప గురించా? నాకేం తెలుసు అని రవి వాదించాడు. కానీ నీవు పొద్దున్నే భవానీ ఇంటికి వచ్చావు కదా అని రాధ అన్నది. అక్కడ్నుంచి దేన్నో దాపెట్టుకొని వచ్చినట్టున్నది అని రవి అమ్మ అన్నది. నేనా? లేదు లేదు, నేను ఏ బంగారు చేపను దొంగలించలేదు. నన్ను వదిలివేయండి అంటూ రవి తన తల విదిలించాడు. భవానీ బాగా నిరాశపడి పక్కనున్న కుర్చీలో కూలబడింది. భవానీ, ఏం జరిగింది అంటూ రవి వాళ్ళమ్మ కేక పెట్టింది. నాకు కాసిన్ని నీళ్లు కావాలి పిన్ని, నాకేమీ పాలుపోవడం లేదు అని భవానీ అన్నది. వెంటనే రవి వాళ్ళమ్మ గ్లాసులో కుండలో నీళ్లు తీసుకొని వచ్చింది. నీళ్ల గ్లాసును భవానీకిచ్చింది. గ్లాస్ కేసి చూస్తూ పిన్ని అంటూ గావు కేక పెట్టింది భవానీ.
ఆమె ప్రాణంగా చూసుకునే బంగారు చేప గ్లాసులోని నీళ్లలో ఈదులాడుతున్నది. బంగారు చేప ఇక్కడున్నది, ఆహా అద్భుతం అంటూ రాధ కేక పెట్టి చప్పట్లు చరిచింది. రవి వాళ్ళమ్మ నివ్వెరపోయింది. అప్పటికే పాలిపోయిన ముఖంతో కనపడుతున్న రవికేసి చూసింది. నిన్ను నా కొడుకని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాన్రా. చేపను దొంగలించి తెచ్చినందుకు భవానీకి క్షమాపణలు చెప్పు అని రవివాళ్లమ్మ అన్నది. వదిలేయండి పిన్ని అని భవానీ గ్లాసును తన హృదయానికి పొదువుకుంటూ, ఏమైతేనేం నా బంగారు చేపను నేను మళ్ళీ దక్కించుకున్నాను అంటూ సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది.